హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇదైతే చాలా ఓల్డ్ వీడియో అనమాట. ఫోన్లో చాలా రోజుల నుంచి అలాగే ఉంది. ఎడిట్ చేయడానికి టైమే లేదు. ఫైనల్గా ఈరోజు సండే అనమాట. ఈరోజు టైం దొరికింది. సో ఈరోజు ఎడిట్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 2 months బ్యాక్ కూర్గ్లో తీసిన వీడియో అనమాట. మా ఫ్రెండ్స్ వీడియో షూట్ చేశారు. మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ నన్నైతే చాలా బాగా చూసుకున్నారు కూడా. ఆ రోజే వీడియో అయితే షూట్ చేశాను. ఎవ్రీడే వీడియో షూట్ చేయడానికి చాలానే ఉండింది, బట్ నేనైతే ఫుల్ రిలాక్సింగ్గా మంచి ఫుడ్ తినుకొని ఎంజాయ్ చేశాను. సో దానికోసం చాలా తక్కువ వీడియోస్ షూట్ చేసుకున్నా. ఈరోజు అయితే హెయిర్స్ చాలా హెల్తీ అండ్ లాంగ్గా ఉండడానికి నేను యూజువల్గా వాడే హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను. మా ఇంట్లో అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఉండదు, బికాజ్ సిటీ కాబట్టి బెంగళూరులో అలాంటి ఐటమ్స్ చాలా రేర్గా దొరుకుతాయి. కానీ వీళ్ళే కొన్ని ఐటమ్స్ పండిస్తారు కాబట్టి, లైక్ జింజర్ ఇలాంటివన్నీ వీళ్ళ దగ్గర చాలా ఉంటుంది. హైబిస్కస్ టైప్స్ కూడా చాలానే ఉన్నాయి. హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే 3-4 టైప్స్ అయితే ఉన్నాయి. రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, వైట్ అండ్ పింక్ కలర్, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికాయి కాబట్టి మిస్ అవ్వకుండా హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఫస్ట్ జింజర్ వీళ్ళే పండిస్తారు కాబట్టి ఎక్కువ కొంచెం జింజర్ తీసుకున్నాను. దాంట్లోనే హైబిస్కస్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని, అండ్ నేనైతే ఫ్రెష్గా ఉన్న హైబిస్కస్ లీవ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మంచి హైబిస్కస్ లీవ్స్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను గోరింటాకు కూడా కొంచెం తీసుకున్నాను. గోరింటాకు హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాను. చాలా బాగా కలర్ వచ్చింది. న్యాచురల్గా సూపర్గా ఉంది కలర్ అయితే. అండ్ మీరే చూస్తున్నారు ఎంత గ్రీనరీగా ఉంది, ఎంత బాగుంది అనేసి వెదర్. అసలు నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను. చాలా రోజుల వరకు వీడియో అసలు షూట్ చేయలేదు. చాలా బాగా రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తినుకొని అలానే ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైనల్లీ వచ్చిన పని అయితే మొదలెట్టాలి కదా. మరీ టైంపాస్ చేస్తూ ఉంటే వచ్చిన దానికి యూజ్ ఏంటి అనేసి నేనే ఆలోచించాను. తర్వాత అయితే వీడియో చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా న్యాచురల్ ఐటమ్స్ అయితే వీళ్ళే పండిస్తారు. సో ప్రాబ్లమే ఉండదు. జింజర్, తర్వాత హైబిస్కస్ ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగానే వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లోనే పండిస్తారు. అండ్ కర్రీ లీవ్స్ అయితే ఎవ్రీ ఇంటికి ఒక్కొక్క కర్రీ లీవ్స్ చెట్టు అయితే ఉంటుంది. అండ్ వేపాకు కూడా నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా ఐటమ్స్ తీసుకెళ్ళాను. అదే చాలా పౌడర్ చేసుకొని కొన్ని మంత్స్కి అయ్యేలాగా చేసి పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా కాస్ట్లీ ఉన్న స్పైసెస్ కూడా పండిస్తారు. లైక్ పెప్పర్ అనేది ఎక్కువగా పండిస్తారు. ఓన్గా వీళ్ళే ఉంటుంది అనమాట. కొన్ని చెట్లు పండిస్తారు. అండ్ దాంట్లోనే న్యాచురల్ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్న జింజర్ అనేది, అది మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్న జింజర్ వేరు. అండ్ ఇలైచీ, మీకే తెలుసు ఎంత కాస్ట్లీ ఇలైచీ, అది కూడా గ్రో చేస్తారు. అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ స్వీట్ పొటాటో లాగా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ గ్రో చేస్తారు. అండ్ ఇక్కడ పపాయ అండ్ పైనాపిల్ ఇలాంటివి కూడా గ్రో చేస్తారు. నేను చూసినట్టుగా వీళ్ళ ముందైతే సపోటా ఎక్కువగా ప్లాంట్స్ అయితే ఉండింది. నేనైతే అన్ని బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చాను. దాంతోపాటు హెయిర్ ప్యాక్ ఇప్పుడు చూసారు కదా, కరివేపాకు అండ్ కొంచెం ఆలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇంతసేపు నేను తీసుకున్నా కదా, అవన్నీ యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకొని హెయిర్స్కి బాగా పట్టించి మసాజ్ చేసి ఒక 20 minutes వదిలిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవడమే. షాంపూ అయితే అసలు ఏమీ వాడలేదు నేను. ఈ హెయిర్ ప్యాక్ని బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాడచ్చు. చాలా హెల్తీ అండ్ లాంగేస్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మర్చిపోకుండా ట్రై చేయండి. మీ హెయిర్స్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.